ఇది లొటబీస్ కేసు. ఇప్పటికే హరీష్ రావు గారి మీద ఇదే కేసులో హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది. దాని మీద కూడా మరలా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా, సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యక్తి పోతే వ్యక్తిలో ఇంప్లీడ్ అయ్యే ప్రభుత్వం 5 కోట్ల రూపాయల పైన కూడా ఖర్చు పెడితే, ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడితే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇప్పటికే ఇంతకుముందే చెప్పినాం, ఇది సరైంది కాదు, ఆయనకి ఇందులో సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొట్టేసిండ్రు. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ తుంటరి వేషన్ తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తమ మీద వచ్చిన వాటాల పంచాయతీలు, మంత్రుల మధ్యలో వచ్చిన పంచాయతీలను పక్కన పెట్టడానికి ఈ యొక్క సిట్ కేసు అని చెప్పేసేసిండ్రు. ఇందులో ఏమీ లేదు. మేము చట్టానికి లోబడి మాత్రం అటెండ్ అవుతున్నాం. ఇందులో కూడా ఊరికేనే వాళ్ళు కూర్చునబెట్టి వాళ్ళ యొక్క గుల తీట తీసుకోవడానికి చెప్పి చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ కుంభకోణాల ఆధారం ఉన్నలే తప్ప ఈ కేసులో అసలు అధికారులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్ వాళ్ళ తప్ప ఎవరికి ఆధారాలు ఎవరి దగ్గర ఏముండయి. వాళ్ళే చేస్తారు. ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా మంత్రులకో నాయకులకో ఇంకోరికి ఉండే ఆస్కారమే లేదు. వాళ్ళకు ఉన్నట్లయితే ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర ముందు పెట్టలేదు, ఎందుకు హైకోర్టు ముందు పెట్టలేదు? కాబట్టి ఇందులో ఏమీ లేవు. ఇవాళ కావాలని చేస్తుంది తప్ప మరొకటి కాదు.